ఎలా ఉన్నావు? హ్యాపీ ఉగాది. నీ గురించి గులాబ్ జామున్ తెచ్చాను. నాకోసమే తెచ్చావా? నీ గురించి తెచ్చాను. ఒక్కదాన్నే తిను, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఇది అవే చూసావా, మా ఫ్రెండ్ ఎంత ప్రేమగా తెచ్చిన గులాబ్ జామ్. ఉంటావు తెచ్చినే తెచ్చి చేసి పడి పెట్టాను. వెళ్ళి తీసుకోవాలి. త్వరగా రా. అబ్బా ఎంత బాగుందో. ఆలస్యం చేస్తున్నావు. ఎంత బాగుందో చూడు. సరే, మా ఫ్రెండ్ ఏం చెప్పిందో తెలుసా? ఈ గులాబ్ జామ్ ఎవ్వరికీ పెట్టద్దు, మొత్తం నువ్వే తిను, నీ మీద ప్రేమతో తెచ్చాను అని చెప్పింది మా ఫ్రెండ్. కానీ నువ్వు కూడా నా ఫ్రెండే కదా, మరి నీకు కూడా పెట్టాలి కదా. సరే ఓకే, ఇది ఫస్ట్ నువ్వు తిను, మళ్ళీ కావాలంటే నా ఫ్రెండ్కి మళ్ళీ నేను చెప్తాను. నేను ఇవ్వలేదు, నేనే తినేసాను అని చెప్తాను. టేస్ట్ చెయ్యి, ఎట్లుందో చెప్పు. ఎలా ఏంటి ఏంటి నీ ఫ్రెండ్తో ఏమైంది? లైఫ్లో గులాబ్ జామున్ లేదని చెప్పాను. ఏమైంది? ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉంది? అవునే, ఫ్రెండ్ కాల్ చేసి చెప్పాలి. ఇంకోసారి గులాబ్ జామున్ చేస్తే మెత్త పడుతుందని చెప్పు. ఏంటి గులాబ్ జామ్ అలా చేసావు? సరేలే కానీ నువ్వు అర్జెంటుగా రా, నీతో నేను మాట్లాడాలి. ఓకేనా? ఓకేనా, నీకోసం వెయిట్ చేస్తాను. నేను ఇప్పుడు వర్క్ ఉంది, చూసుకొని వెళ్తాను. అర్జెంటుగా రా. ఓకే బాయ్. అలాగా ఏమైందంటే నువ్వు నన్ను చంపడానికే పెట్టేవాడు. నీకు గులాబ్ జామ్ అంటారా? చాలా మందికి ఇచ్చేవాళ్ళని. అవునా? అంటే నాకంటే ముందు చాలా మంది తిన్నారా? నేను ఫస్ట్ నీ టేస్ట్ చేసింది, నువ్వు తిన్నా. అంటే ఫస్ట్ నేనేనా? అమ్మ తల్లి, ఒక్క మాట చెప్తా, వింటావా? ఒక సెకండ్ ఉండు. నీకు దండం పెడతానే, లైఫ్లో నీ కాళ్ళు పట్టుకుంటానే, లైఫ్లో ఇంటి గులాబ్ జామ్ మాత్రం చెయ్యతే. మేబీ మటర్ చేయాలంటే ఈ గులాబ్ జామ్ చేస్తే మాత్రం డెఫినెట్గా చచ్చిపోతానే. నా తల్లి వద్దే తల్లి, అంటే అది గులాబ్ జామ్ అంటారా? కోడి తీయనట్టుగా ఉంది. పెడతాను ఇంకోసారి చెయ్యొద్దే, నీ కాళ్ళు పట్టుకుంటానే, చెయ్యొద్దు ఇంకోసారి. ఓకే మహేశ్వరి, నెక్స్ట్ నుంచి ఓకే, థ్యాంక్ యూ.